బిచ్చగత్తె నుంచి కోటీశ్వరాలుగా ఆమె ఎలా మారింది? రోడ్డు పక్కన పాత బట్టల్లో ఆకలితో అడుక్కునే ఒక మహిళ ఉన్నట్టుండి లక్షలు కోట్లు సంపాదించి ధనవంతురాలుగా మారిందంటే నమ్మగలరా? మీ మెదడులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి కదూ. ఇది కల్పిత కథ కాదు, కళ్ళ ముందు జరిగిన వాస్తవం, నగ్న సత్యం. పేదరికంలో కూరుకుపోయిన ఒక మహిళ, సమాజం చిన్నచూపు చూసిన ఒక వ్యక్తి అసాధారణమైన సంపదను ఎలా కూడబెట్టింది? ఆమె తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఆమె వెనుక ఉన్న అసలైన కథేమిటి? ఆమె ఎంచుకున్న ఆ రహస్య మార్గం ఏమై ఉంటుంది? ఈ అద్భుతమైన నమ్మశక్యం కాని ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కథలోనికి అడుగు పెడదాం. ఈ ఒక్క కథ మీ జీవితంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపటం ఖాయం. ఫ్రెండ్స్, కథలోనికి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ కథ విన్నాక ఇందులో మీకు నచ్చిన క్యారెక్టర్ పేరు కామెంట్ చేయండి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో జరిగింది. ఆ ఊరి పేరు రాయ్గఢ్. ఆ గ్రామంలో మాధురి అనే ఒక 28 ఏళ్ల మహిళ కష్టాలు పడుతూ చివరికి ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉండేది. ఆమె ముఖంలో బాధ, కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపించేవి. ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం అయ్యేసరికి మాధురి ఏమీ తినలేదు. 3 రోజులుగా సరిగ్గా తిండి లేదు. ఆకలి బాధతో ఆమె నడుస్తూనే ఉంది. ఏ ఇంటి గుమ్మానికి వెళ్ళినా ఆమె గొంతులో ధైర్యం లేదు, కేవలం నిస్సహాయత మాత్రమే ఉండేది. అమ్మా, ఆకలిగా ఉంది, ఇంట్లో ఎవరైనా ఉంటే దయచేసి తినడానికి ఏదైనా ఇవ్వండి అని మెల్లగా అడిగేది. ఆమె ఏ ఇంటికి వెళ్ళినా తలుపులు గట్టిగా మూసేసి ఉండేవి. లోపల నుంచి ఎవరూ రాకపోతే నిరాశగా తలదించుకుని వెళ్ళిపోయేది. ఒకవేళ ఎవరైనా లోపల నుండి ఆమె అరుపు విన్నా ఏమీ లేదు, పక్కకు పో అంటూ గట్టిగా అరుస్తూ తరిమేవారు. ఆ మాటలు ఆమె మనసును చాలా బాధించేవి. కన్నీళ్లు ఆపుకుంటూ ఆ వీధిని దాటి వేరే చోటుకి వెళ్ళేది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంటి గుమ్మానికి వచ్చింది. తలుపు మెల్లగా తట్టి ఆపసోపాలు పడుతూ అడిగింది, అమ్మా, ఆకలిగా ఉంది. ఆమె మాట పూర్తి కాకముందే వెనుక నుంచి ఒక పురుష గొంతు వినిపించింది. ఆగండి, నేను బాత్రూంలో ఉన్నాను, అందుకే కొంచెం ఆలస్యమయ్యింది, బయటకు వస్తాను. ఆ గొంతు విని మాధురి ఆశ్చర్యంగా ఆ ఇంటి వైపు తిరిగింది. మెల్లగా ఆ ఇంటి ప్రధాన గేటు వైపు అడుగు వేసింది. ఇంతలో లోపలి నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరు వినయ్. అతనికి 32 ఏళ్ళు ఉంటాయి. వినయ్ ఆమెను చూస్తూనే ఏదో ఆలోచిస్తున్నట్లుగా వింతగా చూడటం మొదలుపెట్టాడు. మాధురి ఆ వ్యక్తిని చూడగానే తను పడుతున్న ఆకలి బాధ గురించి మర్చిపోకుండా, సార్, నేను చాలా రోజులుగా ఏమీ తినలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు దయచేసి తినడానికి ఏదైనా ఇస్తారా అని అడిగింది. వినయ్ మాత్రం ఆమె మాట వినకుండా ఆమె ముఖాన్ని కళ్ళను ఆపకుండా చూస్తూనే ఉన్నాడు. నేను బహుశా మిమ్మల్ని ఎక్కడో చూశాను, నాకు ఇప్పుడే గుర్తొస్తోంది అన్నాడు వినయ్. ఈ మాట వినగానే మాధురి నవ్వింది. ఆ నవ్వులో కొంచెం బాధ, కొంచెం ఆశ్చర్యం ఉన్నాయి. సార్, నన్ను ఎక్కడ చూశారు? నేను ఎప్పుడూ ఇలా భిక్షాటన చేస్తూ తిరుగుతాను, మీరు నన్ను ఎక్కడో అడుక్కుంటూ ఉండగా చూసి ఉంటారు అంది. లేదు, మీరు నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అన్నాడు వినయ్. కళ్ళను ఆర్పకుండా చూస్తూ మాధురి అయోమయంగా ఆలోచించటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తికి నేను ఎలా తెలుసు? ఎప్పుడు చూసినట్లు గుర్తులేదే. అప్పుడు వినయ్కి ఏదో హఠాత్తుగా గుర్తొచ్చినట్లుగా, అవును, నువ్వు రీతు స్నేహితురాలు మాధురివి కదా అని అడిగాడు. రీతు పేరు వినగానే మాధురి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అవును, నా పేరు మాధురి కరెక్టే, కానీ రీతు నీకెలా తెలుసు? వినయ్ చిన్నగా నవ్వి, రీతును పెళ్లి చేసుకున్నది నేనే, రీతు నేను భార్యాభర్తలం అని చెప్పాడు. మాధురి ఆలోచించటం మొదలుపెట్టింది. రీతు భర్త చాలా సన్నగా, ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు కదా, కానీ మీరు చాలా ఆరోగ్యంగా, దృఢంగా కనిపిస్తున్నారు అంది. అవును, నేను అప్పుడు చాలా అనారోగ్యంతో ఉండేవాడిని, కానీ కాలక్రమేణా మంచి ఆహారం, మంచి జీవనశైలి కారణంగా నా శరీరంలోని రోగాలు తగ్గిపోయాయి అని వినయ్ చెప్పాడు. అయితే సరే, రీతు ఇంట్లో ఉందా? ఆమెను పిలవండి, నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను అంది మాధురి ఆ బిచ్చగత్తె.
అప్పుడు వినయ్ గొంతు తగ్గించాడు. అతని కళ్ళల్లో బాధ కనిపించింది. చిన్న స్వరంతో, బాధ నిండిన గొంతుతో ఇలా అన్నాడు. రీతు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తన దారి తను చూసుకుంది. మాధురి షాకే. ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఏం జరిగింది అని అడిగింది. వినయ్ తన బాధను దిగమింగుతూ చెప్పటం ప్రారంభించాడు. రీతు నన్ను పెళ్లి చేసుకున్నాక తను మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి అతనితో కలిసి పారిపోయింది. అప్పట్నుండి నేను, నా తమ్ముడు మాత్రమే ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం. వినయ్ తల్లిదండ్రులు ఎప్పుడూ చనిపోయారు. రీతు అనే మహిళతో వివాహం జరిగింది. కానీ ఆమె కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో ఆ ఇంట్లో ఆ అన్నదమ్ములిద్దరూ ఒంటరిగా నివసిస్తూ ఉన్నారు. మాధురి, రీతు చిన్ననాటి స్నేహితులు. రీతు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మాధురిని కలిసేది. మాధురి వినయ్తో కూడా సరదాగా మాట్లాడేది, జోకులు వేసేది. అందుకే వినయ్ మాధురిని అంత త్వరగా గుర్తుపట్టాడు. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. రీతు చేసిన పనికి మాధురి చాలా నిరాశ చెందింది. ఆ విషయాలన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు అని వినయ్ మాధురికి ధైర్యం చెప్పాడు. కానీ మీరు చెప్పండి మాధురి, నాకు తెలిసి మీకు కూడా పెళ్ళయిందని విన్నాను. మీరేంటిలా భిక్షగత్తెలా మారటం? ఇప్పుడు ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నారు అని వినయ్ బాధగా అడిగాడు. ఆ మాటలకు మాధురి కళ్ళలో నుంచి నీళ్లు ఆగలేదు. గట్టిగా ఏడవటం మొదలుపెట్టి తన కథ మొత్తం వినయ్కు చెప్పటం మొదలుపెట్టింది. అవును, నేను పెళ్లి చేసుకున్నాను. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే నా భర్త నన్ను చాలా వేధించేవాడు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని కొట్టేవాడు. రోజు రోజుకు అతని వేధింపులు పెరిగిపోయాయి. నేను నా పుట్టింటికి వెళ్ళిపోయాను. అక్కడ నా మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు నా భర్త నాకు విడాకులు ఇచ్చాడు. నా బంధువులంతా నన్ను నిందలు వేయటం మొదలుపెట్టారు. విడాకుల తర్వాత అమ్మా నాన్నల దగ్గర కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాను. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నాళ్లకు మా తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. వారి మరణం తర్వాత నా జీవితం నరకమైంది. ఇంట్లో నా సోదరుడు, మరదలు నాతో చాలా చెడుగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. నా ఆస్తిని మొత్తం వాళ్లే తీసుకున్నారు. నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిలా మారవలసి వచ్చింది. నన్ను కూర్చోనివ్వలేదు. సరిగ్గా తిండి పెట్టేవారు కూడా కాదు. ఒకరోజు నా మరదలు నన్ను చాలా దారుణంగా తిట్టింది. నువ్వు భారం, వెళ్ళి ఎక్కడైనా చచ్చిపో, నీకు ఇక్కడ స్థానం లేదు అని అంది. వాళ్ళ ప్రవర్తనను నేను భరించలేకపోయాను. నాకు ఆ ఇంట్లో అస్సలు గౌరవం దొరకలేదు. దాంతో వాళ్ళను అక్కడే వదిలేసి ఆ బాధతో ఈ ఊరికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఎలాగైనా కష్టపడి బ్రతకాలి అనుకున్నాను. మొదట్లో అక్కడ ఇక్కడ పనులు చేయటం ప్రారంభించాను. కానీ నేను ఎక్కడికి పనికి వెళ్ళినా ఆ యజమానులు లేదా నాతో పనిచేసే మగవాళ్ళు అందరూ నన్ను వంకరగా చూసేవారు. నా మీద చెయ్యి వేయడానికి, నన్ను వాడుకోవడానికి ప్రయత్నించేవారు. ఆ చూపులు, ఆ మాటలు భయంకరంగా ఉండేవి. దాంతో ఎక్కడ పని చేయాలన్నా భయమేస్తూ ఉండేది. నేను చాలా కంపెనీల్లో పనిచేశాను. కానీ అక్కడ కూడా ప్రజలు నన్ను లోపరుచుకోవాలని, నాతో గడపాలని ఒత్తిడి తేవటం స్టార్ట్ చేశారు. నా కష్టం ఎవరికీ కనిపించలేదు. నా పరువు మాత్రమే వారికి కావాలి. ఆ తర్వాత ఇళ్లల్లో పని చేసుకుందామని అనుకున్నాను. ఇంట్లో పని అయితే తెలిసిన వాళ్లే ఉంటారు, ఎవరితో సమస్య రాదు అనుకున్నాను. కానీ అక్కడ కూడా కొన్ని ఇళ్లల్లో నన్ను చాలా దారుణంగా ట్రీట్ చేశారు. యజమానుల వేధింపులు, పనిభారం, నేను అన్నిటినీ భరించాను. చివరికి ఆ పనులన్నీ వదిలేసి నా మానాన్ని కాపాడుకోవటం కోసం ఈ భిక్షాటన చేయవలసి వచ్చింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఒక చిన్న గదిని అద్దెకి తీసుకున్నాను. దొరికిన తిండి తిని, దొరక్కపోతే మానేసి భిక్షాటన చేశాక మిగతా సమయం ఇంట్లోనే ఉంటాను అని చెప్పి మాధురి ఆగిపోయింది. మాధురి చెప్పిన ఈ బాధాకరమైన కథ విన్నాక వినయ్ కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగలేదు. అతని మనసు ద్రవించింది. మాధురి కూడా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఇద్దరూ శాంతించి కన్నీళ్లు తుడుచుకున్నారు. అప్పుడు వినయ్ మెల్లగా మాధురితో ఇలా అన్నాడు. మాధురి, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. నా మాట వింటావా? మాధురి కళ్ళ నీళ్లు తుడుచుకుని, చెప్పు వినయ్, ఏమనుకుంటున్నావో చెప్పు అంది. చూడు, నువ్వు ఇలా భిక్షాటన చేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఈ రోజు నుండి మీరు అస్సలు భిక్షాటన చేయవద్దని నేను కోరుకుంటున్నాను. నీ జీవితాన్ని గౌరవంగా గడపడానికి
అవసరమైన ప్రతిదాన్ని నేను నీకు అందిస్తాను. నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా భార్య రీతు కూడా వేరే ఒకరితో పారిపోయింది. నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు నాకు ఎవరి సపోర్టు లేదు. మా ఇంటిని చూసుకునే లేడీస్ లేరు. మేము ఇద్దరం, నేను నా తమ్ముడు ఒంటరిగా ఉన్నాం. కాబట్టి మనం ఇద్దరం వివాహం చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మన జీవితం మారిపోతుంది. ఇద్దరం ఒకరికొకరం అండగా ఉంటాం. నీకు ఒక స్థానం, గౌరవం దొరుకుతుంది అన్నాడు వినయ్ చాలా గౌరవంగా. ఆ మాట వినగానే మాధురి కాసేపు ఆలోచించింది. ఆమె మనసులో భయం, అనుమానం మొదలయ్యాయి. వినయ్ పెళ్లి చేసుకుందాం సరే, కానీ ఒకవేళ మీ భార్య రీతు తిరిగి వస్తే అప్పుడు మీరు నన్ను మళ్ళీ ఇంట్లో నుంచి తరిమివేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అప్పుడు ఈ తిరస్కరణ, ఈ బాధ నేను భరించలేను. నా జీవితంలో మళ్ళీ సమస్యలు ఎదురు కావాల్సిన అవసరం అనేది రాకూడదు. అందుకే నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో అలాగే ఉండనివ్వండి. ఉదయం నుండి సాయంత్రం వరకు భిక్షాటన చేసుకుంటాను. ఆ తర్వాత నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అని చెప్పింది. వినయ్ ఆమె భయాన్ని అర్థం చేసుకున్నాడు. మాధురి, నువ్వు భయపడకు. నేను ఆమె నుండి విడాకులు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆమె వేరుగా ఉంటున్నాం. చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అందుకే మనం వివాహం చేసుకుందాం. ఒకవేళ ఆమె ఎప్పుడైనా తిరిగి వచ్చినా నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను ఆమెను నాతో జీవించనివ్వను. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ధైర్యంగా చెప్తాను అన్నాడు వినయ్. ఆ మాట విన్న తర్వాత మాధురికి కొంచెం నమ్మకం వచ్చింది. ఆమె ఆలోచించి వినయ్ ప్రపోజల్కి అంగీకరిస్తుంది. ఆ తర్వాత వినయ్ ఆమెను తన ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఇంట్లోకి తీసుకువెళ్ళిన తర్వాత తన గురించి, తన తమ్ముడి గురించి, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన విషయం గురించి చెప్పాడు. కాబట్టి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాధురి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు బయట ఉండనక్కర్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నువ్వు ఏమీ మొహమాట పడక్కర్లేదు అని చెప్పి ఇల్లంతా చూపించాడు. మాధురి ఆ ఇంటిని చూసి కళ్ళల్లో కృతజ్ఞతలతో చీపురు తీసుకుని ఆ ఇంటిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. తన కొత్త జీవితం మొదలైందని ఆమె మనసులో అనుకుంది. వినయ్ తాను పని చేయడానికి ఇంటి డాబా మీదకు వెళ్తాడు. కాసేపటి తర్వాత బయటకు వెళ్ళిన వినయ్ తమ్ముడు కిరణ్ ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో ఒక కొత్త మహిళ శుభ్రం చేస్తూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కిరణ్ కోపంగా, ఓయ్ నువ్వెవరు? దొంగతనం చేయడానికి మా ఇంటికి వచ్చావా? గట్టిగా అరుస్తాడు. మాధురి అతని కోపాన్ని చూసి తగ్గకుండా, హే, మా ఇంటికి వచ్చి నన్నెవరిని అడుగుతున్నావు? నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు అని తిరిగి ప్రశ్నించింది. ఇది విన్న కిరణ్ ఇంకా కోపంతో మాధురి చేతిని పట్టుకుని ఇంటి నుండి బయటకు గెంటేయడానికి ట్రై చేస్తూ ఆమెను ఆవరణలోనికి లాక్కెళ్ళాడు. అదే సమయంలో అతని అన్నయ్య వినయ్ అక్కడికి వచ్చాడు. కిరణ్ ఆగు, ఆమె మాధురి, నేనే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాను. ఇందులో ఆమె తప్పేమీ లేదు అని చెప్పాడు. వినయ్ తన తమ్ముడు కిరణ్కు మొత్తం విషయం చెప్పాడు. మాధురి మన వదిన స్నేహితురాలు. ఆమె భిక్షాటన చేస్తూ తిరుగుతోంది. మన వదిన కూడా నన్ను ఎలాగో వదిలేసి వెళ్ళిందో మాధురి భర్త కూడా ఆమెను అలాగే విడాకులు ఇచ్చి వదిలించుకున్నాడు. మాధురి పడ్డ కష్టాలు చాలా భయంకరమైనవి. అందుకే ఆమెను మన ఇంట్లో ఉండమని లోపలికి తీసుకొచ్చాను అని చెప్పాడు. కిరణ్ తన వదిన రీతు పారిపోయిన బాధను తను కూడా అనుభవించాడు. మాధురి కథ విని కొంచెం కూలయ్యాడు. కానీ అతని మనసులో మరో ఆలోచన మొదలయ్యింది. కొన్ని రోజులు గడిచాయి. మాధురి ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయింది. ఒకరోజు కిరణ్ తన అన్నయ్య వినయ్తో ఇలా అన్నాడు. అన్నయ్య, నువ్వు ఆమెను తెచ్చి మంచి పని చేశావు. ఆమె చాలా మంచిది. మన ఇంటిని చాలా బాగా చూసుకుంటుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆమె ఇలా నెలల తరబడి ఇంట్లో ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు మనపై వేలెత్తి చూపి మన పరువు తీస్తారు. ఊరంతా చెడుగా మాట్లాడుకుంటారు. వినయ్ కూడా నువ్వు చెప్పిన విషయం కరెక్ట్ కిరణ్ అన్నారు. వారు కాసేపు దీని గురించి ఆలోచించారు. ఆమె ఈ ఇంట్లో గౌరవంగా ఉండాలంటే మనం ఆమెను గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఆమె మన ఇంటికి గౌరవంగా వదినలా అడుగు పెడుతుంది. అదే సరైన మార్గం అని కిరణ్ చెప్పాడు. కిరణ్ మాట వినయ్కి నచ్చింది. అతను తన తమ్ముడిని పంపించి ఊరిలోని ఒక పెద్ద మనిషిని పిలుచుకురమ్మని పంపిస్తాడు. ఆ పెద్ద మనిషికి వినయ్ జరిగిన కథ మొత్తం చెప్పాడు. ఈ ప్రపంచంలో మాధురికి కానీ నాకు కానీ ఎవరూ లేరు. అందుకే ఆమెను పెళ్లి చేసుకొని మా కుటుంబంలోనికి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ పెద్ద మనిషి కూడా ఒప్పుకున్నాడు. మీరిద్దరూ కలిసి జీవిస్తే ఒకరికొకరు అండగా ఉంటారు, కష్టాలు రావు అని ఆశీర్వదించాడు.
తర్వాత గ్రామానికి చెందిన ఓ గుడిలో వినయ్ మాధురి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మాధురి వినయ్ ఇంట్లో నివసించటం మొదలుపెట్టింది. మాధురి ఆ ఇంటిని, వినయ్ని, అతని తమ్ముడు కిరణ్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేది. ఆమె రాకతో ఆ ఇంట్లో కోల్పోయిన సంతోషము, ప్రశాంతత తిరిగి వచ్చాయి. కిరణ్ను సొంత తల్లిలా చూసుకునేది. ఇలా అంతా మంచిగా టైం గడుస్తూ ఉంది. మాధురి రాకతో వినయ్ జీవితంలో వెలుగు వచ్చింది. అతని కళ్ళల్లో నవ్వు, మనసులో ధైర్యం కనిపించాయి. ఇంటిని బాగా నడపటం చూసి వినయ్ ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత దేవుడి దయ వల్ల మాధురికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. దాంతో వినయ్కి సంతోషం రెట్టింపయ్యింది. ఆ చిన్న పిల్లాడి అల్లరితో ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. మాధురి తన భర్తకు, కొడుకుకు, మరుదికి సేవ చేస్తూ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు మాధురి తన భర్త వినయ్తో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని, తన కోసం సమయం కావాలని అడిగింది. వినయ్, ఏమిటి మాధురి, అంత ముఖ్యమైన విషయం ఏమిటి అని ఆసక్తిగా అడిగాడు. మాధురి, మీరు కూడా నాతో వస్తే అప్పుడు ఆ విషయం ఏంటో చెప్తాను అంది. వినయ్ తన భార్య ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాడు. సరే మాధురి, నువ్వు ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, అప్పుడే వెళ్దాం, నీకోసం ఏదైనా చేస్తాను అన్నాడు. వినయ్ పూర్వీకుల భూమిని సాగు చేసే రైతు కాబట్టి రోజు అంతగా పని ఉండేది కాదు. 2-3 రోజుల తర్వాత మాధురి బాగా రెడీ అయి తన భర్తను కూడా రెడీ అవ్వమని అడిగింది. వినయ్ కూడా రెడీ అయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ తమ పిల్లాడిని తీసుకుని బయలుదేరారు. దారిలో వినయ్ మాధురి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. మాధురి కళ్ళల్లో ధైర్యం, కొంచెం కోపం కలిశాయి. మీరు మా పుట్టింటికి వచ్చాక చెప్తాను. అక్కడ మా అన్నయ్య, వదిన నాతో చాలా చెడుగా మాట్లాడారు. నన్ను ఇంటి నుంచి తరిమేశారు. నేను అడుక్కునే స్థితికి వచ్చాను. ఇంతమంది నన్ను తిరస్కరించినప్పటికీ దేవుడు నాకు మీలాంటి ఒక మంచి వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. అందుకే మిమ్మల్ని నేను వారికి చూపించాలనుకుంటున్నాను అంది మాధురి. ఇది విన్న వినయ్ మాధురితో కలిసి ఆమె పుట్టింటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మాధురి తన ఇంటి గుమ్మం ముందు నిలబడి తన అన్న, వదినను పిలవటం మొదలుపెట్టింది. ఆమె చాలా పెద్ద శబ్దం చేస్తూ కేక వేసింది. ఆమె గొంతు విన్న తర్వాత ఆమె చుట్టుప్రక్కల నివసించే కొంతమంది అక్కడ గుమ్మిగూడారు. పాత విషయాలన్నీ వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆసక్తిగా నిలబడ్డారు. మాధురి గట్టిగా కేక వేసింది. ఓ సోదరా, వింటున్నావా? నువ్వు, నీ పెళ్ళాం నన్ను ఇంట్లో నుంచి తరిమివేశారు. నేను అడుక్కునే దాన్ని అని నన్ను అవమానించారు. కానీ ఆ దేవుడు నా మాట విన్నాడు, నాకు దారి చూపించాడు. నా జీవితం ఇప్పుడు చాలా బాగా సాగుతోంది. నేను ఆనందంగా ఉన్నాను. నా భర్త, నా కొడుకును చూడు అని బిగ్గరగా చెప్పింది. మీరు నా భర్తను, నా కొడుకును చూశారు కదా, ఇది దేవుడు ఇచ్చిన వరం. నా జీవితంలో ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే అప్పుడు మీరు భిక్షాటన చేయకుండా ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు అని కేకలేస్తూ చెప్పింది. మాధురి సోదరుడు, వదిన ఆమెను తిండి విషయంలో కూడా చాలా బాగా తిట్టేవారు. అందుకే మాధురి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత కూడా ఆమె సోదరుడు, వదిన ఒక్కసారి కూడా ఆమెను బ్రతికే ప్రయత్నం కూడా చేయలేదు. చుట్టుప్రక్కల నిలబడిన వారు కూడా మాధురి మాటలు విన్నారు. ఈ విషయాలు విన్న తర్వాత ఆమె అన్నా, వదినల ముఖాలు మాడిపోయాయి. అవమానంతో తలదించుకున్నారు. ఎందుకంటే వారు మాధురిని చాలా ఇబ్బంది పెట్టారు అన్న విషయం చుట్టుప్రక్కల వారికి తెలుసు. తరచుగా ఆ ఇంటి విషయాల గురించి పొరుగు వారికి ఎక్కువగా తెలుసు కదా. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళల్లో కొంతమంది, అమ్మాయి మాధురి, మీ అన్న, వదిన గురించి వదిలే, నువ్వు మంచి జీవితం జీవిస్తున్నావు. నీకు ఏదైనా అవసరం ఉంటే మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడవచ్చు అని అడిగారు. కానీ మాధురి మాత్రం చిరునవ్వుతో, పర్వాలేదు, నా అన్న, వదిన నన్ను అంగీకరించినప్పుడు నేను అప్పుడు మీ దగ్గరకు వస్తాను అని చెప్పి తన భర్త, కొడుకుతో కలిసి తన ఇంటికి, అనగా వినయ్ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ తమ ఇంటికి వచ్చి సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. మాధురి తన మరిది కిరణ్ను సొంత తల్లిగా చూసుకుంటుంది. ఇంటిని చాలా బాగా నడపడం చూసి వినయ్ ఎంతో సంతోషిస్తాడు. వినయ్ కూడా మాధురిని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. మాధురి లాంటి అమ్మాయిలు కష్టపడినా మంచి మనసున్నవారు. అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. ఈ కథలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడు ఎప్పుడూ మంచి వాళ్లకు న్యాయం చేస్తాడు. మంచి మనిషి అయిన వినయ్కి అంత కష్టపడిన మాధురిని అందించాడు. మంచివారికి కష్టాలు ముందుగా వస్తాయి. ఆ కష్టాలు పడి ఇబ్బందులు పడే వరకు చూసి ఫైనల్గా వాళ్లకు తిరిగి మంచి జీవితాన్ని, మంచి భాగస్వామిని ఇచ్చి ఏర్పాటు చేస్తాడు. వైవాహిక జీవితంలో ముఖ్యమైన విషయాలు.
పెళ్ళి అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఇది ఒకరిపై ఒకరు గౌరవం పెంచుకునే బంధం. మీ పార్ట్నర్ మీకోసం ఏదైనా చిన్న సహాయం చేసినా, తమ ద్వారా మీకు ఏదైనా మంచి జరిగినా తప్పకుండా ఒక చిన్న థ్యాంక్స్ చెప్పండి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, మీ వల్ల మీ పార్ట్నర్ మనసు బాధపడినా వెంటనే సారీ చెప్పండి. థ్యాంక్స్, సారీ వినడానికి చాలా చిన్న పదాలే అయినా రిలేషన్షిప్లో వీటిదే ముఖ్య పాత్ర. ఒకరికొకరు ఇచ్చుకునే గిఫ్ట్లు, గ్రీటింగ్లు, సర్ప్రైజులు కూడా రిలేషన్షిప్ను బలపరుస్తాయి. వీటిని మర్చిపోవద్దు. పెళ్లి జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకపోతే వినయ్, మాధురి పాత జీవితం లాగే లేనిపోని తలనొప్పులు వస్తాయి. మరి ఈ కథలో కూడా అదే జరిగింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.